ఓం శాంతి 31/1/2026 మధురమైన పిల్లలు, మీరిక్కడకు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు వచ్చారు. అనగా దీపంలో జ్ఞానమనే తైలాన్ని వేయడానికి వచ్చారు. ప్రశ్న: శివుని ఊరేగింపుకు గాయనం ఎందుకుంది? జవాబు: ఎందుకంటే శివ్బాబా ఎప్పుడైతే తిరిగి వెళ్తారో అప్పుడు ఆత్మలందరి గుంపు వారి వెనక వెనక పరిగెడుతూ వెళ్తుంది. మూలవతనంలో కూడా ఆత్మల గోపురం తయారవుతుంది. పవిత్రంగా తయారయ్యే పిల్లలైన మీరు తండ్రితో పాటుగా వెళ్తారు. వారితో పాటుగా వెళ్లిన కారణంగానే ఊరేగింపుకు గాయనం ఉంది. ఓం శాంతి. పిల్లలు మొట్టమొదట ఒకే ఒక్క పాయింట్ను అర్థం చేసుకోవాలి. మనమందరము సోదరులము మరియు వారు మనందరికీ తండ్రి. వారిని సర్వశక్తివంతుడని అంటారు. మీలో సర్వశక్తులు ఉండేవి. మీరు విశ్వంపై రాజ్యం చేసేవారు. భారత్లోనే ఈ దేవీదేవతల రాజ్యం ఉండేది, అనగా పిల్లలైన మీ రాజ్యం ఉండేది. మీరు పవిత్రమైన దేవీదేవతలుగా ఉండేవారు. మీ కులం మరియు వంశం ఉండేవి. వారందరూ నిర్వీకారులుగా ఉండేవారు. నిర్వీకారులుగా ఎవరుండేవారు? ఆత్మలు. ఇప్పుడు మళ్లీ మీరు నిర్వీకారులుగా అవుతూ ఉన్నారు. సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మే 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. ఆత్మలో ఉన్న సతోప్రధాన శక్తి రోజురోజుకు తగ్గిపోతూ ఉంటుంది. సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవుతుంది. ఉదాహరణకు, బ్యాటరీలో శక్తి తగ్గిపోయినప్పుడు మోటార్ నిలబడిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఆత్మ యొక్క బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వదు. ఎంతో కొంత శక్తి మిగిలి ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా మరణిస్తే దీపాన్ని వెలిగిస్తారు. అది ఆరిపోకుండా ఉండేందుకు అందులో తైలం వేస్తూ ఉంటారు. అలానే బ్యాటరీ శక్తి తగ్గిపోతే దాన్ని మళ్లీ ఛార్జ్ చేయడానికి పెడతారు. మీ ఆత్మ సర్వశక్తివంతంగా ఉండేదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మళ్లీ మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధి యోగాన్ని జోడిస్తారు. దీని ద్వారా బాబా శక్తి మనలోకి వస్తుంది. ఎందుకంటే శక్తి తగ్గిపోయింది. ఎంతో కొంత శక్తి అయితే తప్పకుండా ఉంటుంది. పూర్తిగా సమాప్తమైపోతే ఇక శరీరమే ఉండదు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. సత్యుగంలో మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయి ఉంటుంది. తర్వాత కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. త్రేతాయుగం వరకు మీటర్ తగ్గిపోతుంది. దీనినే కళ అని అంటారు. అప్పుడు సతో ప్రధానంగా ఉండే ఆత్మ సతోగా అయ్యిందని అంటారు. శక్తి తగ్గిపోతుంది. మనం సత్యుగంలో మనుషుల నుండి దేవతలుగా అయిపోతామని మీరు భావిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు కావున మీ శక్తి దీవాలా తీసింది. మళ్లీ తండ్రిని స్మృతి చేయడంతో పూర్తి శక్తి అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలేవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తం అవ్వనున్నాయని, అప్పుడు మీకు అనంతమైన రాజ్యం లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి కూడా అనంతమైన వారు కావున వారసత్వం కూడా అనంతమైందే ఇస్తారు. ఇప్పుడు మీరు పతితంగా ఉన్నారు. మీ శక్తి పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. ఓ పిల్లలు, ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి. నేను ఆల్మైటీని, సర్వశక్తివంతుడిని. నా ద్వారా ఆల్మైటీ రాజ్యం, సర్వశక్తివంతమైన రాజ్యం లభిస్తుంది. సత్యుగంలోని దేవీదేవతలు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. పవిత్రంగా ఉండేవారు.
దైవీ గుణాలు కలవారిగా ఉండేవారు. ఇప్పుడా దైవీ గుణాలు లేవు. అందరి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు మళ్లీ బ్యాటరీ నిండుతుంది. పరంపిత పరమాత్మతో యోగం జోడించకుండా బ్యాటరీ ఛార్జ్ అవ్వలేదు. ఆ తండ్రే సదా పవిత్రమైనవారు. ఇక్కడ అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది. కావునిప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఒక్కరినే స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. మిగిలిన వారంతా రచన. రచన ద్వారా రచనకు ఎప్పుడూ వారసత్వం లభించదు. రచయిత అయితే ఒక్కరే. వారు అనంతమైన తండ్రి. మిగిలిన వారంతా హద్దులోని వారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అనంతమైన రాజ్యాధికారం లభిస్తుంది. కావున బాబా మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలు తమ హృదయంలో భావించాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గస్థాపన జరుగుతోంది. సత్యుగం రానున్నదని మీకు తెలుసు. సత్యుగంలో సదా సుఖమే ఉంటుంది. అది ఎలా లభిస్తుంది? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను సదా పవిత్రుడను. నేను మనుష్య తనువునెప్పుడూ తీసుకోను. దేవతల తనువును తీసుకోను, మనుష్య తనువును తీసుకోను. అనగా నేను జనన మరణాల్లోకి రాను. కేవలం పిల్లలైన మీకు స్వర్గరాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వీరు 60 సంవత్సరాల వానప్రస్థావస్థలో ఉన్నప్పుడు వీరి తనువులోకి వస్తాను. వీరే పూర్తి సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యారు. నంబర్ 1 ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు. వీరి సాక్షాత్కారం జరుగుతుంది. సూక్ష్మవతనం మధ్యలో ఉంది కదా. అక్కడ శరీరాలు ఉండజాలవు. సూక్ష్మ శరీరాన్ని కేవలం దివ్య దృష్టితో చూడడం జరుగుతుంది. మనుష్య సృష్టి అయితే ఇక్కడే ఉంది. ఇకపోతే ఫరిష్తాలు కేవలం సాక్షాత్కారాల కోసమే. ఎప్పుడైతే పిల్లలైన మీరు కూడా అంతిమంలో పూర్తిగా పవిత్రంగా అవుతారో అప్పుడు మీ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అటువంటి ఫరిష్తాలుగా అయ్యి మళ్లీ సత్యుగంలో ఇక్కడికే వచ్చి స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఈ బ్రహ్మ ఏమీ విష్ణువును స్మృతి చెయ్యరు. ఇతను కూడా శివబాబాను స్మృతి చేసి ఈ విధంగా విష్ణువుగా అవుతారు. కావున వీరు రాజ్యాన్ని ఎలా పొందారు అనేది అర్థం చేసుకోవాలి కదా. యుద్ధం మొదలైనవైతే ఏవీ జరగవు. దేవతలు హింస ఎలా చేస్తారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాని ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు. ఓ పిల్లలు, దేహసహితంగా దేహపు సర్వధర్మాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని గీతలో కూడా ఉంది. మమకారం ఉండేందుకు వారికి దేహమే లేదు. వారంటారు, నేను కొద్ది సమయం కోసం ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. లేకపోతే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వను? నేను బీజరూపుణ్ణి కదా. ఈ వృక్షం అంతటి జ్ఞానం నా వద్ద ఉంది. సృష్టి ఆయువు ఎంత, దీని స్థాపన, పాలన, వినాశనం ఎలా జరుగుతుంది అన్నది ఇంకెవ్వరికీ తెలీదు. మనుషులకైతే తెలిసి ఉండాలి కదా. మనుషులే చదువుకుంటారు, జంతువులైతే చదువుకో కదా. వారు హద్దులోని చదువును చదువుకుంటారు. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తారు. దీని ద్వారా మిమ్మల్ని అనంతమైన యజమానులుగా తయారు చేస్తారు. కావున భగవంతుడు అని ఏ మనిషిని లేక దేహధారిని అనడం జరగదని అర్థం చేయించాలి. బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా సూక్ష్మదేహం ఉంది కదా. వీరి పేర్లే వేరు. వీరిని భగవంతుడని అనడం జరగదు. ఈ శరీరమైతే ఈ దాదా ఆత్మకు సింహాసనము.
అకాల సింహాసనం కదా. ఇప్పుడిది అకాల మూర్తి అయిన తండ్రి యొక్క సింహాసనము. అమృత్సర్లో కూడా ఒక అకాల సింహాసనం ఉంది కదా. గొప్ప గొప్ప వారెవరైతే ఉంటారో వారక్కడ అకాల సింహాసనంపై వెళ్లి కూర్చుంటారు. ఇవన్నీ అకాల ఆత్మల సింహాసనాలు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ అకాల్, దానిని మృత్యు కబళించలేదు. ఇకపోతే సింహాసనాలైతే మారుతూ ఉంటాయి. అకాల మూర్తి అయిన ఆత్మ ఈ సింహాసనంపై కూర్చుంటుంది. మొదట చిన్న సింహాసనం ఉంటుంది, ఆ తర్వాత పెద్దదిగా అవుతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అకాల్ అయినది, అనగా మృత్యు లేనిది. అందులో మంచి లేక చెడు సంస్కారాలుంటాయి. అందుకే కదా ఇది కర్మల ఫలమని అంటారు. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఆత్మల తండ్రి ఒక్కరే. ఇదైతే అర్థం చేసుకోవాలి కదా. ఈ బాబా ఏమైనా శాస్త్రాల విషయాలను వినిపిస్తారా? శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన ఎవరూ తిరిగి వెళ్లలేరు. చివర్లో అందరూ వెళ్తారు. ఉదాహరణకు మిడతల గుంపులు మరియు తేనెటీగల గుంపులు వెళ్తాయి కదా. తేనెటీగలకు కూడా రాణి ఉంటుంది. దాని వెనక అన్నీ వెళ్తాయి. తండ్రి కూడా వెళ్ళినప్పుడు వారి వెనక ఆత్మలన్నీ వెళ్తాయి. అక్కడ మూలవతనంలో ఆత్మలందరి గోపురం వలె ఉంటుంది. ఇక్కడ మనుషుల గుంపు ఉంది. ఈ గుంపు కూడా ఒకరోజు పరిగెత్తనున్నది. తండ్రి వచ్చి ఆత్మలందర్నీ తీసుకువెళ్తారు. శివుని ఊరేగింపు అనంటారు. పిల్లలు అనండి లేక ప్రేయసులు అనండి. తండ్రి వచ్చి పిల్లలను చదివించి స్మృతి యాత్రను నేర్పిస్తారు. పవిత్రంగా అవ్వకుండానైతే ఆత్మ వెళ్లలేదు. పవిత్రంగా అయినప్పుడు మొట్టమొదట శాంతిధామానికి వెళ్తుంది. అందరూ అక్కడకు వెళ్లి నివసిస్తారు. అక్కడ్నుండి మళ్లీ నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీరే మొట్టమొదట తండ్రి వెనక పరిగెడతారు. మీకు తండ్రితో మరియు ప్రేయసులకు ప్రియునితో యోగం ఉంటుంది. రాజధాని తయారవ్వనున్నది కదా. అందరూ కలిసి రారు. అక్కడ ఆత్మలందరి ప్రపంచం ఉంది. అక్కడ్నుండి మళ్లీ నంబరువారుగా వస్తారు. వృక్షం నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. మొట్టమొదటైతే ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉంటుంది. దానిని తండ్రి స్థాపన చేస్తారు. మొట్టమొదట మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా. అప్పుడు ప్రజలు సోదరీ సోదరులవుతారు. బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారీలు అనేక మంది ఉన్నారు. తప్పకుండా నిశ్చయబుద్ధి కలిగి ఉంటారు. కావుననే ఇంతమంది అయ్యారు. బ్రాహ్మణులెంతమంది ఉంటారు? కచ్చాగా ఉన్నారా లేక పక్కాగా ఉన్నారా? కొందరు 99 మార్కులు తీసుకుంటారు, కొందరు 10 మార్కులు తీసుకుంటారు. అంటే కచ్చాగా అపరిపక్వంగా ఉన్నట్లు కదా. మీలో కూడా ఎవరైతే పక్కాగా ఉన్నారో వారు తప్పకుండా మొదట్లో వస్తారు. కచ్చాగా ఉన్నవారు చివర్లో వస్తారు. ఇది పాత్రధారుల ప్రపంచము. ఇది తిరుగుతూ ఉంటుంది. సత్యుగం, త్రేతాయుగం, ఇది పురుషోత్తమ సంగంయుగం. దీని గురించి ఇప్పుడు తండ్రి తెలియచేశారు. ఇంతకు ముందు మనం కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని తప్పుగా భావిస్తూ వచ్చాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇది పూర్తి 5000 సంవత్సరాల చక్రము. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణరాజ్యము. లక్షల సంవత్సరాల కల్పం ఉన్నట్లయితే అది సగం సగం కూడా అవ్వలేదు. సుఖ దుఃఖాల ఈ ప్రపంచం తయారు చేయబడి ఉంది. ఈ అనంతమైన జ్ఞానం అనంతమైన తండ్రి ద్వారా లభిస్తుంది. శివ్ బాబా శరీరానికి పేరేమీ లేదు. ఈ శరీరం ఈ దాదాకు చెందినది.
బాబా ఎక్కడున్నారు? బాబా కొద్ది సమయం కోసం అప్పుగా తీసుకున్నారు. నాకు నోరైతే కావాలి కదా అని బాబా అంటారు. ఇక్కడ కూడా గోముఖం తయారు చేయబడి ఉంది. కొండలపై నుండి అక్కడక్కడ నీరు వస్తుంది. ఇక్కడ గోముఖాన్ని తయారు చేశారు. దాన్నుండి నీరు వెలువడుతుంది. దానిని గంగాజలంగా భావిస్తారు. ఇప్పుడు గంగా ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా అసత్యము. అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ, ప్రపంచమంతా అసత్యమైనది. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు సత్యఖండమని అనడం జరిగేది. తర్వాత భారతే పాతదిగా అయినప్పుడు అసత్యఖండమని అంటారు. ఈ అసత్యఖండంలో అందరూ పతితంగా అయినప్పుడు, పాపా మమ్మల్ని పావనంగా తయారు చేసి ఈ పాత ప్రపంచం నుండి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. తండ్రి అంటారు, నా పిల్లలందరూ కామచితిపైకెక్కి నల్లగా అయిపోయారు. తండ్రి కూర్చుని పిల్లలతో అంటారు, మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా, స్మృతి కలిగింది కదా. వారు పిల్లలకు అర్థం చేయిస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ అర్థం చేయించరు. మీకే అర్థం చేయిస్తారు. కావున మా తండ్రి ఎవరు అన్నది మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచాన్ని ఫారెస్ట్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ అడవి అని అంటారు. అన్నింటికన్నా పెద్దదైన కామమనే ముళ్ళును గుచ్చుతారు. ఇక్కడ భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. శాకాహారులు ఉన్నారు. అలాగని వారు వికారాల్లోకి వెళ్లరని కాదు. చాలామంది బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు. బాల్యం నుండే ఎప్పుడూ చీచీ భోజనం మొదలైనవి తినరు. నిర్వికారులుగా అవ్వండి అని సన్యాసులు కూడా అంటారు. ఆ హద్దులోని సన్యాసాన్ని మనుషులు చేయిస్తారు. మరుసటి జన్మలో మళ్లీ గృహస్థుల వద్ద జన్మ తీసుకుని మళ్లీ ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్లిపోతారు. సత్యుగంలో ఈ శ్రీకృష్ణుడు మొదలైన దేవతలు ఎప్పుడైనా ఇళ్ళు వాకిళ్లను వదులుతారా? లేదు. కావున వారిది హద్దులోని సన్యాసము, ఇప్పుడు మీది అనంతమైన సన్యాసము. మొత్తం ప్రపంచాన్ని, సంబంధికులు మొదలైన వారందరినీ బుద్ధితో సన్యసిస్తారు. మీకోసం ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. మీ బుద్ధి స్వర్గం వైపుకే వెళ్తుంది. కావున శివ్ బాబానే స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేయండి అని అనంతమైన తండ్రి అంటారు. మన్మనా భవ, మధ్యాజీ భవ, అప్పుడు మీరు దేవతలుగా అవుతారు. ఇది ఆ గీతా అధ్యాయమే. ఇది సంగమయుగం కూడా. నేను సంగమంలోనే వినిపిస్తాను. రాజయోగాన్ని తప్పకుండా గత జన్మలో సంగమయుగంలో నేర్చుకునుంటారు. ఈ సృష్టి మారుతోంది కదా. మీరు పతితం నుండి పావనంగా అయిపోతారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు మనం ఈ విధంగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము. ప్రతి ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకుని నిశ్చయం ఏర్పరచుకోవాలి. ఇలా మనుషులేమీ చెప్పడం లేదు. ఇది శ్రీమతం అనగా భగవంతుని యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. మిగిలినవన్నీ మనుష్య మతాలు. మనుషుల మతం ద్వారా పడిపోతూ వస్తారు. ఇప్పుడు శ్రీమతం ద్వారా మీరు పైకెక్కుతారు. తండ్రి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. దైవీ మతం స్వర్గవాసులది, మరియు అది నరకవాసులైన మనుషుల మతము. దానిని రావణుని మతమని అంటారు. రావణ రాజ్యం కూడా తక్కువేమీ కాదు. పూర్తి ప్రపంచమంతటిపై రావణుని రాజ్యం ఉంది. ఇది అనంతమైన లంక. దీనిపై రావణుని రాజ్యం ఉంది. మళ్లీ దేవతల పవిత్రమైన రాజ్యం ఉంటుంది. అక్కడ చాలా సుఖం ఉంటుంది. స్వర్గానికి ఎంత మహిమ ఉంది. స్వర్గస్థులయ్యారని అంటారు కూడా. మరి తప్పకుండా నరకంలో ఉండేవారు కదా. నరకం నుండి వెళ్లారంటే మళ్లీ తప్పకుండా నరకంలోకి వస్తారు కదా. స్వర్గం ఇప్పుడెక్కడుంది?
ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. ఇప్పుడు తండ్రి మీకు పూర్తి జ్ఞానమంతా ఇస్తారు. బ్యాటరీ నిండుతుంది. మాయ మళ్లీ సంబంధాన్ని తెంచేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనసా వాచా కర్మణ పవిత్రంగా అయ్యి ఆత్మారూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. రెండవ పాయింట్, మన్మతాన్ని మరియు మనుష్య మతాన్ని వదిలి ఒక్క తండ్రి శ్రీమతంపై నడుస్తూ స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. సతోప్రధానంగా అయ్యి తండ్రితో పాటు ఎగురుతూ వెళ్ళాలి. వరదానము. సత్యతా శక్తి ద్వారా ప్రకృతిని మరియు విశ్వాన్ని సతోప్రధానంగా తయారు చేసే మాస్టర్ విధి విధాత భవ. ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యతా శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి విధాతలుగా అవుతారో అప్పుడు ప్రకృతి సతోప్రధానంగా అవుతుంది. యుగం సత్యుగంగా అవుతుంది. సర్వాత్మలు సద్గతి యొక్క భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. మీ సత్యత పారసం వంటిది. ఏ విధంగా పారసం లోహాన్ని పారసంగా చేస్తుందో అదే విధంగా సత్యతా శక్తి ఆత్మను, ప్రకృతిని, సమయాన్ని, సర్వ సామాగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహార వ్యవహారాలను సతోప్రధానంగా చేస్తుంది. స్లోగన్. యోగి ఆత్మలు ఎవరంటే ఎవరినైతే ప్రకృతి యొక్క అలజడి కూడా ఆకర్షితం చెయ్యదో వారు. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వదర్శన చక్రధారులుగా మరియు ఛత్రధారులుగా అవ్వండి. అప్పుడు దేహం యొక్క స్మృతికి చెందిన అనేక వ్యర్థ సంకల్పాల చక్రం నుండి, లౌకిక మరియు అలౌకిక సంబంధాల చక్రం నుండి, తమ అనేక జన్మల స్వభావం మరియు సంస్కారాల చక్రం నుండి, మరియు ప్రకృతికి చెందిన అనేక రకాల ఆకర్షణల చక్రం నుండి ఎప్పుడైతే ముక్తులుగా అవుతారో అప్పుడు ఇతర ఆత్మలను కూడా తండ్రి నుండి ప్రాప్తించినటువంటి శక్తుల ద్వారా అనేక చక్రాల నుండి సహజంగానే వదిలింపజేసి జీవన్ముక్తులుగా చేయగలరు. ఓం శాంతి.